Assalamu alaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalam ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما اللهم فقهنا في الدين آمين يا رب العالمين. టుడే క్లాస్ నమాజ్ ఆదేశం దాని మర్యాదలు. నమాజ్ అనేది ఇస్లాం మూల స్తంభాలలో రెండవదన్నమాట. ఇది యుక్త వయసుకు చేరిన ప్రతి బుద్ధివంతుడైన ప్రతి ముస్లింపై విధిగా ఉంది. అలాగే ఆడవారిపై కూడా. అల్లాహ్ యొక్క ఆదేశం ఇలా ఉంది: నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. సూరా నిసా 103వ ఆయతు గ్రహించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఇస్లాం పునాది 5 విషయాలపై ఉంది. 1. అల్లాహు తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. మరియు 2వది నమాజును స్థాపించుట. 3వది జకాత్ విధిదానం చెల్లించుట. 4 హజ్ చేయుట. 5 రమదాన్ ఉపవాసాలు పాటించుట. ఇలా ఇస్లాం అనేది 5 విషయాలపై పునాదిలా ఉందన్నమాట. దీని రెఫరెన్స్ బుఖారీ 8, ముస్లిం 16. యుక్త వయసుకు చేరడం అంటే 15 సంవత్సరాలు నిండడం. ఎవరికి? మగ పిల్లలలో 15 సంవత్సరాలు నిండడం లేదా మర్మాంగాల చుట్టూ వెంట్రుకలు మలవడం లేదా స్వప్న స్ఖలనం ద్వారా ఇంకా ఏ విధంగానైనా సరే వీర్యం వెలువడటం. అదేవిధంగా బాలికలకైతే నెలవారీ రక్తస్రావం అంటే బహిష్టు రావడం. కాబట్టి మనిషికి వీటిలో ఏ ఒక్కటి జరిగినా అతను యుక్త వయసుకు చేరినట్లు అవుతుందన్నమాట. ఇక్కడ ఒక విషయం గ్రహించండి. నమాజు విధిని తిరస్కరించేవాడు కాఫిర్ అంటే సత్య తిరస్కారి అవుతాడని ఏకాభిప్రాయం ఉందన్నమాట. ఇక బద్ధకం నిర్లక్ష్యంతో మొత్తానికే నమాజు చేయనివాడు కూడా కాఫిర్ అవుతాడని సహాబాలు ఏకీభవించారు. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అనుహుమా ఉల్లేఖనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను, ఒక మనిషి మరియు షిర్కుకు మరియు కుఫ్ర్ అంటే బహుదైవారాధనకు సత్య తిరస్కారానికి మధ్య ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడం. ఒక మనిషి షిర్కు మరియు కుఫ్ర్ అంటే బహుదైవారాధనకు మరియు సత్య తిరస్కారానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే నమాజును విడనాడడం. ఇది ముస్లిం హదీసు రిఫరెన్స్ వచ్చేసి 82 అన్నమాట. అంటే ప్రళయ దినాన మానవునితో తొలి లెక్క నమాజ్ గురించి జరుగుతుంది. నమాజుకు సంబంధించిన ఖురాన్ ఆదేశం ఇలా ఉంది: నమాజు పాటించడంలో చాలా గొప్ప ఘనతలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రదియల్లాహు ఉల్లేఖించారన్నమాట. కాబట్టి ఆ యొక్క నమాజు యొక్క ఆదేశాలు మనకి ఎలా తెలుస్తాయంటే ఖురాన్ మనము తప్పకుండా చదివి తీరాలి. ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం అంటే మస్జీదులో ప్రవేశిస్తే అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే మరో దానికి బదులుగా ఒక స్థానం అనేది పెరుగుతుందన్నమాట.
ఇక్కడ ఒక హదీసును గ్రహించండి. పరమ ప్రభు అయిన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి విషయాలు మీకు తెలుపనా అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు సహాబాలతోటి. అంటే తన యొక్క సహచరులు తెలిపారన్నమాట. అప్పుడు సహచరులు దైవ ప్రవక్త తప్పక సెలవీయండి అని బదిలిచ్చారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా బోధించారు. వాతావరణం పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ వుజూ పూర్తిగా చేయటం, తర్వాత మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వేయటం, ఆ తర్వాత ఒక నమాజు తర్వాత మరో నమాజు కొరకు నిరీక్షించడం, ఇది రిబాతుతో సమానం అని చెప్పడం జరిగిందనమాట. ముస్లిం హదీసు 251. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మస్జిదుకు వస్తూ పోతూ ఉండేవారు ఎంత అదృష్టవంతులంటే, వారు వస్తూ పోతున్న ప్రతిసారి అల్లాహ్ వారి కొరకు స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడంట. ఇది బుఖారీ హదీస్ 662 మరియు ముస్లిం 669. ఓకే, టుడే క్లాస్ కంప్లీట్ చేద్దాం ఇన్షాల్లా. రేపటి రోజులో అల్లా ఇష్టమైతే నమాజ్కు సంబంధించిన ముఖ్య విషయాలు ఇన్షాల్లా టుమారో గ్రహిద్దాం. అల్లా తాలా నా యొక్క ఈ చిన్న కృషిని స్వీకరించాలని మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను. అలాగే నా యొక్క ధార్మిక పనుల్లో అల్లా సుబ్హానహు తఆలా బర్కత్ ప్రసాదించాలని అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. రబ్బనా తaqabbal మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ وسلام على المرسلين والحمد لله رب العالمين وآخر الدعوانا أن الحمد لله رب العالمين. سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك. السلام عليكم ورحمة الله وبركاته.